భారత ప్రజలమైన మేము అని మొదలవుతుంది. ప్రజలనగా ఎవరు? అందరూ ప్రజలేనా? అందరి జీవితం ఒకే రకంగా ఉంటుందా? వాళ్ళ జీవన విధానానికి రెఫరెన్స్ ఏమన్నా ఉందా? ప్రజలని మాట్లాడినప్పుడు వీరికి 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు, 2 చేతులు, కాళ్ళు అంటే ప్రజలైపోతారా? ఫిజికల్గా చూస్తే మీరు చెప్పింది కరెక్ట్. ఫిజికల్గా ప్రజలంటే ఎవరు అంటే ఈ అవయవాలు ఉంటే సరిపోయింది. సామాజికంగా ప్రజలు అనగలమా ఈ డెఫినేషన్తోనే? ఆర్థికంగా మాట్లాడితే ప్రజలందరూ ఒకటేనా? కులం అని ఎత్తుకుంటే ఆ కులంలో ఉన్న వాళ్ళందరూ ఒకటే రకంగా ఉన్నారా? ప్రాంతం ఎత్తుకుంటే ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ ఒకే రకంగా ఉన్నారా? నువ్వు ఏ పారామీటర్ తీసుకున్నా ప్రజలందరూ ఒకే రకంగా లేరని కనపడతా ఉంది కదా. ఇప్పుడు ప్రజలంటే ఎవరైనా క్వశ్చన్ మళ్ళీ బయటకు వచ్చింది. ఏ పారామీటర్ ఎత్తుకొని అందరూ ఒకే రకంగా లేరు. పొడవు పొట్టి, లావు సన్నం, నలుపు తెలుపు అట్లా చూసినా కూడా ఒక రకంగా లేరు. కులం లెక్క చూస్తే లేరు. కులాల్లో అగ్రకుల, చిన్న కులాలు, మధ్య రకం కులాలు ఉన్నాయి. ఒకే కులంలో మళ్ళా డబ్బున్నోడు లేనోడు ఉన్నాడు. ప్రజలు బహువచనం. ఒక మనిషిని తీసుకుంటే ఏకవచనం. ఒక మనిషినైనా ప్రజల్లో భాగం కింద గుర్తించగలమా లేదా? మీరు చెప్పిన ఒప్పందం అనేది సమాజం అనే మాట వాడినప్పుడు వాడాలి. సమాజం అని వాడాలంటే ఒక్కరిని చూపించి చెప్పకూడదు. ప్రజలనే మాట్లాడినప్పుడు ఒక్కరిని చూపించి కూడా చెప్పచ్చు. ఇతను ప్రజల్లో భాగమని చెప్పచ్చు మనిషిని పట్టుకొని. సమాజం అని అనాలంటే మోర్ దాన్ వన్ ఉండాలి. అనేక, నా ప్లస్ ఏక. ఏక అంటే ఒకటి, నా ప్లస్ ఏక అంటే ఒకటికి మించి. ఒకటికి మించి 2 అయినా సమాజం అవుతుంది, 850 కోట్లైనా సమాజం అవుతుంది. అక్కడ ఒప్పందం అనే మాట వస్తుంది. ఇందాక నేను చెప్పిన డిఫరెన్స్లన్నీ చూస్తే 2 రకాల డిఫరెన్స్లు ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా వచ్చే తేడాలు అందరూ ఒక రకంగా లేరు. పొడవు పట్టి, లావు సన్నం, తెలుపు నలుపు అన్నీ వచ్చినాయి. అవి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి తేడాలు. ఒకే రకంగా జనం లేరు. సామాజికంగా కూడా జనం అందరూ ఒకే రకంగా లేరు. డబ్బున్నోళ్ళు, లేనివాళ్ళు, పెద్ద కులము, చిన్న కులము. కులంలో డబ్బున్నోడు మళ్ళీ లేనివాడు, బాగా జీవిస్తున్నాడు, జీవించలేనివాడు. ఇందాక మా ప్రతాప్ రెడ్డి మాట్లాడినట్టు 26 అంతస్తుల భవనం ఉన్నాడు, 10 అడుగులు 10 మంది బతికెట్టులు. వీళ్ళందరూ ఒకటే నెట్టు చెప్తారు. మీరు అందరూ ఒకే రకంగా నెట్టు చెప్తారు, చెప్పలేం కదా. అందుకని జన విజ్ఞానం మీదకి ఏం భావిస్తుంది? నువ్వు ఎన్ని రకాల ప్రజలను చూస్తున్నావు సామాజికంగా. ప్రకృతి సిద్ధంగా వచ్చిన తేడాలు మనుషుల మధ్య ఉంటాయి. అవి ప్రకృతిలో వచ్చినాయి కాబట్టి నువ్వేం చేయలేవు. మీ జీన్స్ ద్వారా వచ్చినాయి. పొడుగు పట్టి, లావు సన్నం. మీ తల్లిదండ్రులకు ఏం జీన్స్ ఉంటే ఇచ్చారు నీకు, వాటి ప్రకారం నువ్వు వచ్చినావు. నేను వాటి గురించి మాట్లాడాలను. ఆ ప్రకృతి సిద్ధంగా ఉన్న తేడాల గురించి నేను మాట్లాడాలను. సమాజంలో మనుషులందరూ ఒకే రకంగా లేరు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉండే జనం వీడున్నారు. విరుద్ధమైన జీవనాలు ఉండేవారు కూడా ఉన్నారు. చెడిలాగా అడుగుతున్న పిల్లలు ఉన్నారు. పుట్టగానే 15 కోట్లు వచ్చేటోళ్ళు ఉన్నారు. ఇద్దరిని ఒకే రకమైన ప్రజలు అనలేం మనం. ఎంత కష్టపడ్డా కష్టానికి ఫలితం రాని జనం ఉన్నారు. ఏం కష్టపడకుండా మిగే జనం ఉన్నారు. ఇద్దరిని ఒకే రకమైన ప్రజలు అంటానికి కుదరదు. ఇందాక చెప్పినట్టు ఒకే కులంలో డబ్బున్నోడు, డబ్బులు లేనోడు ఒకే రకమైన జనం కాదు వాళ్ళు. సమాజంలో ఒకే రకంగా లేరు వీళ్ళు. అంటే అంతరాలు ఉన్నాయి ఇక్కడ. అంతరాలు ఉన్న సమూహాల్ని వీళ్ళందరూ ఒకటే అనడం కుదరదు. ఏ సమూహం యొక్క ప్రయోజనాలు దానికి ఉన్నాయి. భారత రాజ్యాంగం ఉద్దేశం ఏంటంటే ఇలాంటివి ఉన్నాయని తెలుసు వాళ్ళకి. మనిషి నిర్మించుకున్న అంతరాలు, ప్రకృతి సిద్ధంగా వచ్చిన వాడి గురించి వాళ్ళు మాట్లాడాల. మనిషి సృష్టించుకున్న అంతరాలు మనుషులే పోగొట్టుకొని ప్రజలందరూ ఒకే రకమైన ప్రయోజనం కోసం జీవించేటట్టు ఉండాలని వాళ్ళ ఉద్దేశం. అది జరగడం లేదు. 75 ఏళ్ళైనా జరగడం లేదు. కాబట్టి మన అవగాహన ఏంటి? ఈరోజు ప్రజలను చూసినప్పుడు రాజ్యాంగం ఉద్దేశం అది అందరికి ఒకే రకమైన ఫలితాలు రావాలని ఉద్దేశంగా అది అమలు జరగడంలో మనం చూసేటప్పుడు ఇటు 2 రకాలు, కనీసం 2 రకాల జనం ఉన్నారు. ఉన్నోళ్ళు లేనోళ్ళని కానీ, అవకాశం ఉన్నోళ్ళు లేనోళ్ళని కానీ. ఇక మధ్యలో అనేక దంతర్లు కూడా ఉన్నాయి.
కొన్ని అవకాశాలు ఉన్నోళ్ళు, ఎక్కువ ఉన్నోళ్ళు, తక్కువ ఉన్నోళ్ళు. ఏ సమూహం చూసినా ఇదే రకమైన అంతరాలు ఉన్నాయి. ఆర్థికపరమైన అంతరాలు ఉన్నాయి, సామాజికపరమైన అంతరాలు ఉన్నాయి. ఈ అంతరాల ఆధారంగా వివక్షలు ఉన్నాయి. చాలా వేరిగేటెడ్ పరిస్థితి రాజ్యంలో ఉంది, దేశంలో ఉంది. అప్పుడు మనము 2 రకాల ప్రజలు మనకు ఎదురైనప్పుడు, మనం పనిచేయాలన్నప్పుడు మనం ఏ రకమైన ప్రజల ప్రయోజనం కోసం పనిచేయాలా, ఆ చర్చ లేదా క్వశ్చన్ మనకు వస్తుందో రాదా. ప్రజల కోసం పనిచేయ నేను అన్నా మిమ్మల్ని, ఈ 2 గ్రూపులు ఎవరి కోసం పనిచేయాలనే ప్రశ్న నీకు వస్తుందా రాదా. నువ్వు కూడా అందరికి ఒకే రకంగా ప్రవర్తించలేవు. నీకు వచ్చే ఆదాయం నీ పిల్లలకే ఇస్తావు, బయట జనానికి ఇవ్వవు. ఇస్తారా ఎవరన్నా ఇక్కడ? మరి ఇంకేంది, ఒకే రకమైన జనం కాదు కదా నువ్వు ఫేస్ అవుతుండేది. నువ్వు కాదు, నేను కాదు, ఎవరో ఫేస్ కావడం ఒకే రకమైన జనాన్ని. డెఫినేషన్ చెప్పినాడు అందరూ ప్రజలే కదా అంటారు. సర్వేజనం సుఖినో భవతు, అందరూ సుఖంగా ఉండాలంటున్నాం. కానీ మన ఇంట్లో స్టార్ట్ అయితేనే నా సంపద నా పిల్లలకే ఇస్తున్నా, బయట వాళ్ళకి ఇవ్వడం లేదు. అవసరమైన ఈయను, వాళ్ళకి అవసరమే కానీ ఈయను. నా పిల్లలకి అవసరం లేకపోయినా మేపుతా. ఈ రకమైన అంతరాల్ని ఈ రాజ్యాంగం ప్రశ్నించడం లేదు. అది నేను మొదట చెప్పింది. ఇది ప్రమాదకరమైన స్థితి ఏ రాజ్యాంగానికైనా. ఈ అంతరాలను ప్రశ్నించకుండా ఉంటే రాజ్యాంగం యొక్క ఉనికికే ప్రమాదం. అందుకనే ప్రజలంటే ఎవరని మనం వేసుకున్నప్పుడు ప్రజలు అందరూ ఒకే రకంగా ఉంటే నువ్వు చెప్పింది ప్రజలంతా ఒకటే. ఒకే రకంగా లేనప్పుడు నీకు ఎదురయ్యే మొదటి క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఏ ప్రజల తరఫున పనిచేయాలనుకుంటే అనే క్వశ్చన్ నీకు వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఏ రకమైన జనం కోసం పనిచేయాలి, ఎవరి ఛాయిస్ అవుతుంది. నీకు ఛాయిసెస్ ఉన్నాయి. నేను 26 అంతస్తుల అమ్మాయిని తరఫున పనిచేయాలనుకుంటే నీ ఇష్టం, రాజ్యాంగం ఒప్పుకుంది. లేదా దారుల్ ఇస్లాంలో జనం కోసం పనిచేస్తున్నట్టుకు రాజ్యాంగం మీకు కాదంటున్నా. రాజ్యాంగం న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది ఈ విషయంలో. రాజ్యాంగం న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నప్పుడు న్యూట్రల్ అనేట్టు ఎవరైనా మళ్ళా క్వశ్చన్ వచ్చింది. ఆల్ న్యూట్రల్ పీపుల్ వీళ్ళందరికీ ఉన్న క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు ఏది అమలు జరుగుతుందో దాన్ని సమర్థించటంలే. న్యూట్రల్ పీపుల్ అందరూ అమలు జరుగుతుందని సమర్థించడంలే. నేను న్యూట్రల్ అని ఎవరన్నా ఇప్పుడు ఉన్నది ఏం జరుగుతుందో సమర్థిస్తుంది. ఏం జరుగుతుందో మీకు చూపించాను. అంతరాలు ఉన్నాయి, వివక్షలు ఉన్నాయి. నేను దాని జోలు పోనంటే అర్థమైంది, ఒప్పుకున్నట్టే. నేను ఎవరి పక్క జారినా గోడ మీద కూర్చుంటానంటే అర్థమైంది, ఆడి పక్క దూకల ఇటు పక్క దూకల. ఇద్దరు ఒకరితో ఒకరు పోరాడుకుంటున్నప్పుడు గోడకు అవతలోడు యువతలోడు న్యూట్రల్ గాడు ఏమవుతాడు, పోరాటాన్ని వదిలేసినాడు అంతే. ఒకవేళ వాడు తుపాకి కలిసి ఇటు తుపాకి కలిసి మొదట లేచేది ఎవడు, గోడ మీద లేచిపోతాడు. కాబట్టి న్యూట్రాలిటీ అనేది ప్రమాదకరమైంది, సేఫ్ కాదు. అది మీరు అనుకుంటున్నారు న్యూట్రాలిటీ సేఫ్ అని. న్యూట్రాలిటీ సేఫ్ కాదు, న్యూట్రాలిటీ ప్రమాదకరం. న్యూట్రాలిటీ అమలు జరుగుతున్న దానికి సపోర్ట్ చేస్తుంది. అమలు జరుగుతుంది ఏందో చూసినాం. అవకాశం ఉండేటోడికి అవకాశం వస్తుంది, లేనివాడికి రాకుండా పోయింది. దాన్ని మనం ఎండార్స్ చేసినాం. న్యూట్రల్ పీపుల్ అందరూ ఎండార్స్ చేస్తారు, అంగీకరించారు. నేను న్యూట్రల్ అని అంటే ఇతను ఎవడి పక్క చేరినాడు అని అర్థం. కానీ ఆల్రెడీ ఒక పక్క చేరినాడు వాడు. ఎవడి పక్క చేరినాడు అంటే ఎవడికి పరిస్థితి అనుకూలంగా ఉందో ఆడి పక్క చేరేసినాడు. న్యూట్రల్ అనుకుంటున్నాడు వాడు, న్యూట్రల్ కాదు. న్యూట్రల్ పీపుల్ లేరేడా ఈ భూమి మీద. న్యూట్రల్ పీపుల్ కూడా ఒక గుంపులో కలిసిపోతారు. ఎవడు బలంగా వ్యక్తీకరణ జరుగుతుందో ఆ గుంపులో చేరిపోయినట్టే. నీకు తెలియకుండా చేరిపోయాను. నువ్వు న్యూట్రల్ అనుకుంటున్నావు అంతే. అనుకునేది కాదు నమ్ముతున్నారు కొంతమంది, నమ్మేది కాదు నమ్మిస్తున్నారు కొంతమంది. అనుకోవడం, నమ్మించడం, ప్రయత్నం చేయడం జరుగుతుంది. మనం జన విజ్ఞాన వేదికగా మనం ఆలోచించింది ఏంటంటే జనరల్ స్టేట్మెంట్. జనం అంటే ఈ ముక్కులు కాళ్ళు చేతులు ఉన్న బేచన లెక్కిస్తే కుదరదు. సమాజంలో జనమనే మనం మాట్లాడాలి. సమాజంలో జనం అన్న తర్వాత సమాజంలో అంతరాలున్న సమాజం ఇది. అంతరాలున్న సమాజంలో కొంతమందికి అవకాశాలు ఎక్కువ, కొంతమందికి తక్కువ వస్తున్న చోట, ఇది అమలు జరుగుతున్న చోట నువ్వు ఈ జనం పక్కన ఆ జనం పక్కన ఉండక తప్పని పరిస్థితి వస్తే నువ్వు ఏ జనం పక్కన ఉంటావు అనే క్వశ్చన్ మనకు ఎదురవుతుంది. ఎవరి జనం పక్కన ఉండను లేననేటోడు అట్లా ఉండనోడు కాదోడు.
వాడికి తెలియకుండానే అమలు జరుగుతున్న దాని పక్క దేనివాడే. ఇప్పుడు అమలు జరుగుతుంది ఏందో కొన్ని ఉదాహరణలు మీకే తెలుసు. నువ్వు బ్యాంకులు అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటే అప్పంతా తీరుద్దాం అనుకుంటే నీకు పెనాల్టీ వేస్తారు ముందుగా క్లోజ్ చేస్తే. నువ్వు 1 కోటి 10 కోట్లు తెచ్చుకొని ఎక్కొడితే నీకు ఏ పెనాల్టీ వేయకపోగా అసలు కట్టు నాయన అని బతిమలాడతారు. అది కూడా సగం కట్టిన ఊరుకుంటారు, ఏం కట్టకపోయినా ఊరుకుంటారు. అది జరుగుతుందా లేదా? ప్రభుత్వం ఎవరి పక్కన ఉన్నట్టు? మీరు ఉన్నదాన్ని సమర్థించుకునే అర్థమైంది. మనం కూడా ఎగ్గొట్టోళ్ళ పక్క చేరినట్టే. ఇప్పుడు మనం క్వశ్చన్ వేసుకోవచ్చు, మళ్ళీ మొదటికి వస్తున్నాం. మనం ఎవరి పక్క ఉండాలి? న్యూట్రల్ కుదరదు. న్యూట్రల్ అంటే నువ్వు ఆడి పక్క ఉన్నట్టే. ఆడి పక్క ఉంటే కరెక్టా? నీ మనసుకే తెలుస్తుంది. నిన్ను కోట్లు తీసుకొని మనం కట్టిన పన్నుల్లోంచి దిగమింగుతూ ఉన్నారు, అన్యాయం కదా అనిపిస్తుంది నీ మనసుకే. అరే సంపద అంతా సృష్టించేది మేము, మాకు సరిపడే జీతాలు లేవని అనిపిస్తూ ఉంది మనకి. మన పిల్లలు ఐటీలో చేరి ఐటీ కంపెనీకి తన జీతం కంటే 20 రెట్లు కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటే మన పిల్లలకి నానా రోగాలు వస్తున్నాయని అనిపిస్తూనే ఉంది. ఈ సెనేరియోలో మనం ఎవరి పక్క ఉండాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. నా ప్రతిపాదన అయితే అసలు మనం బతకడానికి ఎవడు మూలమో వాళ్ళ పక్కే ఉండాలి. మనం బతకడానికి ఏమేం కావాలా? ఒక లిస్టు. ఈ లిస్టులో ఉండే ఎవడు తయారు చేస్తున్నాడో వాడే మనవాడు. మన వాటి పక్కే ఉండాలి. తిండి, బట్టలు, ఇల్లు, వస్తువులు, యూ నేమ్ ఎనీథింగ్ నీకు ఉపయోగపడే వాటిని అవి ఎవరి ద్వారా తయారవుతూనే వాళ్ళ పక్కే ఉండాలి. నేను అంతకంటే సింపుల్గా చెప్పాను. నేను సమాజం మనుగడ ఏంటి, నా మనుగడ కూడా దాంట్లో భాగమే. నేను నువ్వు అందరూ మనం బతకడానికి కావలసిన వస్తువులన్నీ ఎవడు తయారు చేస్తున్నాడో వాడి పక్కే ఉండాలని నా ప్రతిపాదన. న్యూట్రల్ డెఫినేషన్ చాలదు ఇక్కడ. సమాజంలో ఉన్నప్పుడు చాలు. సైన్స్ అని మీరు మాట్లాడినా కూడా సైన్స్ న్యూట్రల్ అనుకుంటాం మనం. సైన్స్ న్యూట్రల్ కాదు. సమాజంలో సైన్స్ ఎప్పుడు న్యూట్రల్ కాదు. సైన్స్ ల్యాబొరేటరీ న్యూట్రల్లా ఉంటుంది. 2H + O = H2 న్యూట్రల్ లాగానే ఉంటుంది. ఆ H2 కొంతమందికి దొరుకుతుంది, కొంతమందికి దొరకదు. సమాజంలో H2 అట్టే ఉంటుంది. కొంతమందికి బాటిల్ 600 రూపాయల బాటిల్ దొరుకుతుంది, కొంతమందికి 2 రూపాయల బాటిల్ కూడా దొరకదు, కొంతమందికి మురికినీళ్ళు దొరుకుతాయి. ఎట్లయితుంది? H2 అందరికి ఒకే రకంగా పనిచేస్తుంది అనకూడదు మనం. బట్టలు పేరుకు న్యూట్రలే. ఒకటి 1 కోటి రూపాయలు కోటి వేసుకొని తిరుగుతూ ఉంటాడు. దాంట్లో జరి పోగులు ఉంటాయి. పోగు మీద మోడీ 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 అని రాసి ఉంటుంది. అది లేకపోతే ఒంటికి వేసుకోలేరు అదాన్ని. డబ్బంతా ఎవరిది? కోర్టుకు పెట్టిన ఖర్చు అంతా అంది. మన డబ్బులు కోర్టుకి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టమని రాజ్యాంగం లేని నిబంధన కింద రాసింది. ఒక ఆర్టికల్ నాకు చూపించు. ప్రైమ్ మినిస్టర్ ఇష్టం వచ్చిన రోడొచ్చు అని ఒక ఆర్టికల్ నాకు చూపిస్తుంది. రాజ్యాంగంలో లేదు అది. అలాంటి క్వశ్చన్లు ఎన్ని రైజ్ అవుతాయో చెప్పలేము మనం. సమాజంలోకి వచ్చి కూర్చుంటే రైజ్ అవుతాయి. వీ కాంట్ అవాయిడ్ దెమ్. వాడు అన్నిటినీ మాట్లాడుకోకుండా ఊరికే రాజ్యాంగం మాట్లాడుకుంటే అర్థం కాదు అది. కానీ ఆ పదాలకు అర్థం మనకు తెలియాలి. కరెక్ట్ అర్థమేందో తెలియాలి. అమలు జరుగుతుందో లేదో చూడాలి. భారత ప్రజలమైన మేమంటే అందరూ ప్రజలే అనేది రాజ్యాంగం చెప్పినటువంటి వాక్యమైనా మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఈ రాజ్యాంగమే కాదు, దేశాన్ని, దేశంలో అన్ని వనరుల్ని, అన్ని అవసరాలని ఏ జనం తీరుస్తున్నారో ఆ జనమే జనం, వాళ్ళదే ఈ రాజ్యాంగం. దొంగలది రాజ్యాంగం కాదనేది నా అభిప్రాయం. రాజ్యాంగాన్ని సొంతానికి వాడుకునే దొంగతనం కార్యక్రమాలు చేసేటోళ్ళది ఈ రాజ్యాంగం కాదు. వాళ్ళు రాజ్యాంగ ద్రోహులు. రాజ్యాంగ పరిరక్షకులు మనం. రాజ్యాంగ ద్రోహుల్ని, రాజ్యాంగ పరిరక్షకుల్ని అందరినీ ఒకే రకమైన జనం అనడానికి మనం సిద్ధంగా ఉండకూడదు అనేది నా పాయింట్.